ఒక 5 నిమిషాల నుంచి సోషల్ మీడియాలో ఒక లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖ ఏంటంటే జరగబోయే బిగ్ బాస్ సీజన్ 10లోకి కేటీఆర్ హరీష్ రావుని తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమారు అక్కినేని నాగార్జునకు ఒక లేఖ రాశారు. సో ఆ లేఖ ప్రస్తుతం తొలి వెలుగు చేతిలో ఉంది. సో ఆ లేఖలో రాసినటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అక్కినేని నాగార్జునకు లేఖ రాసిన మెట్టు సాయి కుమార్ను ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ లేఖ చూస్తే చాలా క్లియర్గా ఉంది. సో మీ యొక్క టీఆర్పీ రేటింగ్ పెరగాలంటే బిల్లా రంగాలైనటువంటి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను బిగ్ బాస్ సీజన్ 10లోకి తీసుకోవాలంటూ నాగార్జునకు లేఖ రాసినట్టుగా కనబడుతోంది. ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా ఏంటంటే నటించడం, జీవించడం, వాళ్ళకు బై బర్త్ అంటారు కదా, వెన్నతో పెట్టిన బిడ్డ, పుట్టుకతో వచ్చిన ఒక కళ. కాబట్టి అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి చాలా చాలా అర్హులని చెప్పి నా ఒక నమ్మకం. ఎంత బాగా నటిస్తారంటే ఉద్యమ సమయంలో ఒక నటన, రాజకీయంలో అధికారం రాగానే ఒక నటన, తర్వాత అధికారం పొంగని ఇంకో నటన. ఈ 3 నటనలు మేము చూసాం కాబట్టి, మేము ప్రతి 12 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి నాకు అనిపించింది. కానీ ఇలాంటి వాళ్ళు పోతే బిగ్ బాస్లకు పోతే నాగార్జున గారి బిగ్ బాస్కి కూడా మంచి రేటింగ్ వస్తుందని చెప్పి, అంటే వాణిజ్యపరంగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పి నా ఉద్దేశంగా నేను లెటర్ రాశాను. ఎందుకంటే నటనకు పరంగా గిన్నీస్ బుక్లుగా ఎక్కేంత నటన, ఆస్కార్ వచ్చేంత నటన వీళ్ళకు నందులు ఐఫా సరిపోవు. మన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నంది అవార్డ్స్, మన గద్దర్ గారి అవార్డ్స్, అదేవిధంగా ఐఫా అంటారు కదా బాలీవుడ్లో వచ్చే ఐఫా అవార్డ్స్, అవి వాళ్ళకి సరిపోవు. వస్తే ఆస్కార్ రావాలి, లేకపోతే గిన్నీస్ బుక్లో ఎక్కాలి. అలాంటి నటన వాళ్ళది. కాబట్టి వీళ్ళ కోసం తెలంగాణ యొక్క 4 కోట్ల ప్రజలను మోసం చేసిన ఘనత వీళ్ళ సొంతం. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళందరూ బిగ్ బాస్లో ఉండాలని కోరుకుంటున్నాను.